దేవుడు నేను చూసిన మా దయాన్ని చూడలేగా. చూపిమంటావా? చూపిస్తా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? కేవలం ట్రాన్స్జెండర్స్. అన్నయ్య 9 నెలల రే మేము గౌరవంగా బతుకుతున్నాం, కానీ మీరు మనసులో కడుపులో పెట్టుకున్నట్టు మీరు సో అలా ముస్లిం మతంలో పుట్టి ఎందుకు ఇలా కన్వర్ట్ కావడం జరిగిందంటే ఏం చెప్తారు? నేను లేదు ఏ మత. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఒక పాట పాడారా? అమ్మైనా నాయనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, చుట్టూ చుట్టాలున్నా ఎవరికి వాళ్ళే సొంతం, ఒక్క పూటైనా అన్నం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సిరీస్ ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో తన వీడియో ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో గతంలో చూసుకున్నట్టయితే సో గతం నుంచి తను సినిమాస్ అలాగే బయటికి వెళ్తూ సో తన జీవనాన్ని తను కొనసాగిస్తుంది. సో రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే వైరల్ కావడం మనం చూస్తున్నాం. అంటే ఇదే అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సో కామెంట్లు వస్తున్నాయి. అసలు నిజంగానే తను స్టూడియోలో కూర్చొని కూడా దయ్యాన్ని లైవ్ లో చూపిస్తా, నిజంగానే దయ్యం ఉంది మీ పక్కన అంటూ కూడా కొన్ని వీడియోలు మనం చూస్తాం. అసలు వాస్తవానికి అవన్నీ వాస్తవమా లేకుంటే అవాస్తవమా అని చెప్పి కూడా ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయింది తను ఎవరో కాదు, మాధురి అనమాట. సో తన మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే మాధురి గారు. నమస్తే అండి. సో చూస్తున్నారా సోషల్ మీడియా నెట్వర్క్ లో ఎక్కడికి వెళ్ళినా మీ వీడియోలే కనిపిస్తుంది. సో టైం ఉన్నప్పుడు చూస్తున్నా, టైం లేనప్పుడు అంటే నేను ఎక్కువ అందరికి తెలిసిందే. సో 10 రోజులు హైదరాబాద్ లో ఉంటే మిగతా రోజులు యాత్రలకి అక్కడ ఇక్కడ ఉంటా కాబట్టి సో టైం ఉన్నప్పుడు చూస్తాను. అవును, అందరికి తెలిసిందే. బాగా పూజలో ఎప్పుడు పాల్గొంటారు, సో అనునిత్యం భక్తిలో ఉంటారు. ఏంటి ఎప్పుడు భక్తిలో ఉండడం గల కారణాలు ఏంటంటే చెప్తాను. సో నాన్న ముస్లిమ్స్, అమ్మ లంబాడీస్ అనమాట. సో వాళ్ళిద్దరు లేరు. ఒకవేళ నేను అబ్బాయిగా ఉన్నింటికినా సో నేను ఒకటి కులం మతం అనేది ఉంటుంది. సో నా ట్రాన్స్జెండర్ ఎప్పుడైతే సర్జరీ చేయించుకున్నానో సో నేను ఆడపిల్ల కిందటే లెక్క. సో ఇప్పుడు ఏంటంటే నాకు అందరూ ఒకటే దృష్టిలో. సో ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనుకున్న మాటకి సో మీ ఇంట్లో మీ కులం వేరు మా కులం వేరు, అన్నం తినకూడదు అని పోయి వేరే వాళ్ళు ఉంటారు, వేరే కులస్తులు. సో వాళ్ళ ఇంట్లో ఉంది. సో మనం మన క్యాష్ కాకుంటే మనం తినాలని ఏం లేదు, ఎందుకంటే ఆకలి తీర్చిన ఏ కులమైనా ఒకటే. సో నేను అదివించాను కాబట్టి సో నా మైండ్ లో ఒకటే ఫిక్స్ అయినా అనమాట. మనకి వాళ్ళతో వీళ్ళతో సమాజంతో పని లేదు, కుల మతాలతో మనకు అవసరం లేదు. సో మనం ఏదైతే నమ్ముతామో అదే నిజం, మనం ఏదైతే భక్తిగా పూజిస్తామో అదే సత్యం అని నమ్ముతాం కాబట్టి సో నా భక్తి ఎక్కువ ఇష్టము. ఒక నా తల్లిదండ్రులు లాగా ఇప్పుడు తల్లిదండ్రులు మనం పూజించామా సో నాకు లేరు కాబట్టి వీళ్ళని నేను భక్తిగా పూజిస్తాను. అంటే ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి లేకంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మీరు పేరెంట్స్ తో గడిపే ఉంటారు. సో అంటే టోటలీ డిఫరెంట్, అంటే అటు మతానికి ఇటు మతానికి పోల్చుకుంటే టోటలీ డిఫరెంట్. సో అలా ముస్లిం మతంలో పుట్టి అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు ఇలా కన్వర్ట్ కావడం జరిగిందంటే ఏం చెప్తారు? నేను లేదు ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు ఏ కులైనా ఒక అబ్బాయిగా ఒక ట్రాన్స్జెండర్ మారిపోయినంటే అబ్బాయి కుల మతాలు ఉండవు. నేననే కదా ఎవరైనా అంతే. ఓకే, నేను నాకు సపరేట్ ఇప్పుడు నేను ముస్లిమ్స్ అని నేను చెప్పాను, ఎందుకంటే కొంతమంది వేరే కులస్తులు ఉంటారు. సో వాళ్ళు కావాలని ఇప్పుడు వేరే వాళ్ళు కూడా పూజిస్తారు కదా. సో వాళ్ళు మతం మతం అన్నట్టు కాదు. సో ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోతే సో మాకు అమ్మవారు అనేది ఉంటుంది. ఎవరైనా గాని ఏ కులస్తులైనా గాని ఏ మతమైనా గాని ఆ సర్జరీ అయిన తర్వాత ఒక అమ్మవారి మురిగి మాత పూజ అను శివుడు అంటే అర్ధనారీశ్వరుడు. సో మేము ఎవరైనా కానీ అర్ధనారీశ్వరుడు మాకు దేవుడు ఆయనే అన్నట్టు మేము వాళ్ళ అమ్మ పూజిస్తాం అంతగా, దీనికి వేరేలాగా అనేది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అనంతపూర్. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉంటున్నది ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్ లో. అనంతపూర్ నుంచి ఇటు హైదరాబాద్ ఏంటి ఈ రహస్యం ఏంటి? అక్కడ నుంచి రహస్యం ఏంటి ఏం లేదు కానీ నేను ముందు నుంచి అంటే కమ్యూనిటీ అంటే అప్పుడు ఏ కమ్యూనిటీలో చేరాలంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి జాయిన్ అయ్యి అక్కడ మేము మా జీవనాధారం చేసుకునే వాళ్ళము. సో అనుకోకుండా ఇట్లా షూటింగ్ పర్పస్ మీద ఎలా అంటే ముందు నుంచి ఇలానే
సో ఇలా సెటిల్ అయిపోయినాయి అనమాట. ఓకే, అంటే ఒక ట్రాన్స్జెండర్ గా కన్వర్ట్ కావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లైక్ ఇలా కన్వర్ట్ కావాలంటే ఇట్స్ నాట్ ఎ కొంచెం జోక్. మీరు అంటే ఇంగ్లీష్ లో మాట్లాడకన్నా అర్థం అవ్వదు, నిజంగా తెలుగులో అర్థం అయ్యేదట్లా మాట్లాడేది. నేను ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే నాకు కొన్ని వర్డ్స్ అర్థం కావు. తెలుగు ఏదైనా చెప్పాను అనుకో సో మళ్ళీ కాంట్రవర్సీ అయితే నిజం నాకు రాదు. కొన్ని వర్డ్స్ మీరు ఇంగ్లీష్ అంటున్నా కొంచెం తెలుగులో చెప్పండి నాకు. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ గా మారినారు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటే అసలు ఒప్పుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ట్రాన్స్జెండర్ గా మారితే ఎవరు అంత మారొద్దు అని చెప్పి అంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది. సో బేబీ కొంతమంది జరిగిండొచ్చు లైఫ్ లో. సో నాది కొంచెం వేరే డిఫరెంట్. సో నా లైఫ్ స్టోరీ చెప్పాలంటే ఒక 10 రోజులు అయినా గానీ అంటే షార్ట్ అండ్ స్వీట్ షార్ట్ అదే చెప్తున్నా కదా. చిన్నప్పుడు తల్లి చనిపోయింది 6 సంవత్సరాలకి. సో నాన్న తాగి అమ్మకి ఎవరు చుట్టాలు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇంకెలా ఉంటుంది లైఫ్? తల్లిదండ్రులు ఉంటేనే కదా పిల్లలు భవిష్యత్తు. సో తల్లి ఇట్లా తండ్రి అయినా చూసుకుంటారంటే తండ్రి బాధల్లో తాగుకుంటూ. సో నా లైఫ్ కొంచెం నాలో ఉన్నాయి ఆ భావాలు. కొంచెం అలా టైం నా భగవంతుడు అలా రాసి పెట్టాడు, ఒక్కొక్క తలరాతనే నమ్మాలి అంతే. పని ఏముంటది మీకు? రెవెన్యూ డబ్బులు ఎలా వస్తూ ఉంటాయి మీకు? ఏం వర్క్ చేస్తూ? సో నేను అంటే ట్రాన్స్జెండర్ వృత్తి అంటే షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ ఉంటాను. సో గతంలో నేను మూవీస్ కి అంటే అంతకుముందు చేశాను. సో కరోనా ముందు చేశాను మూవీస్ లో, చాలా హ్యాపీగా ఉంది. సో లాక్డౌన్ వచ్చిన తర్వాత నా ఒక ప్రాబ్లమ్స్ చాలా ఆల్ ఇండియా ప్రపంచంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మనుగురు. సో మళ్ళీ ఉన్నటువన్నీ అమ్ముకొని రోడ్డు మీద అంటే చాలా మంది లేని పరిస్థితుల్లో. సో అప్పుడు డబ్బులు ఏమంటే ఏం చేయాలి? సో నాకు తెలిసిన వృత్తి ఒకటే, ఒక భిక్షాటన చేయడం. సో ఇక మళ్ళీ దానికే అంటే మొదటికే వచ్చింది కథ. ఓకే, భిక్షాటన చేస్తారు, ఓపెనింగ్స్ కి వెళ్తాను. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఆ ట్రాన్స్జెండర్స్ అంటే అంకితం అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు, అందుకోసమే అడుగుతున్నా నేను. నేను వ్యక్తిగతంగా చెప్తలేను, కొంతమంది అనుకుంటున్నారు కేవలం ట్రాన్స్జెండర్స్ అని చెప్పి అంటూ. సో ఇప్పుడు బేబీ అయ్యిండొచ్చేమో కానీ నేను ఇప్పుడు దాన్ని కాదండి. సో నేను 20 years బ్యాక్. సో నాకు ఐ డోంట్ నో, నాకు అప్పుడు నాకు తెలియదు. సో ఇప్పుడు ఏమో వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ అన్ని మారిపోతున్న టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు సో అందరూ దీనికి అలవాటు అయ్యిండొచ్చేమో నేను అనుకుంటాను. సో మా జనరేషన్ లో ఎవరు కూడా కష్టపడి అది భిక్షాటన కానీ కష్టపడి రూపాయి తెచ్చుకుని తినేవాళ్ళు. సో నాకు అంత తెలియదు. ఓకే, మీరు ఎప్పుడు అలాంటి వాటిలో పాల్గొనలేదు? ఏమో నాకు తెలియదండి. మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు దాంట్లో మీరు ఎప్పుడు పాల్గొనలేదు? ఇప్పుడు బతకాలంటే మార్గం ఉందా? నేను ఒకటే మాట అంటానన్నయ్య, సెక్స్ బతకడానికి మార్గమా? వేరే ఏం లేవా? సో చాతనైందని నువ్వు చాలా ఉన్నాయి. సో ఎవరికి ఏం ఈజీ అంటే ఆ వర్క్ అలవాటు అవుతుందో సో దానికి కనెక్ట్ అయిపోతారు. సో నా వర్క్ వేరు అట్లా అనమాట. అందరూ ట్రాన్స్జెండర్ ఈ వర్క్ చేస్తారని నువ్వు ఎలా అనుకుంటావు? నేను అలా అనుకుంటలేను, నేను జస్ట్ చెప్తున్నా. అంటే సో కొంతమంది భిక్షాటనకి వెళ్తారు, కొంతమంది అంటూ ఉంటారు బెగ్గింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఇలా ఉంటాయి కాబట్టి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, సో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, తెలుసు అవన్నీ తెలుసు కాబట్టి. సో మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తారని చెప్పి నాకు ఫస్ట్ భిక్షాటన వెళ్తానని. ఓకే, భిక్షాటనకి వెళ్తారు. ఎక్కువ భిక్షాటనలు ఉంటాయి, సీజన్ బట్టి ఉంటాయి. సో నాన్ సీజన్ టైం ఏం చేస్తుంటారు? నాన్ సీజన్ టైం షాప్ ఎంత వరకు వస్తూ ఉంటాయి? సో చెప్పలేమండి, ఎందుకంటే వచ్చిన దాంట్లో నేను తృప్తి పడతాను. అది రూపాయి రాని 2 రూపాయలు రాని. సో నాకు ఎంత అవసరం ఉందో నేను అంతవరకు నేను సంపాదించుకోగలుగుతాను అంతే. నెలకు ఎంత వరకు సంపాదిస్తారు? నాకు తెలిసి ఒక 50, 60, 70 వేలు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అటు సినిమాలు చేస్తారు, సినిమాలో బిజీ ఉన్నారు, ఇటు భిక్షాటన అన్ని కలిపి ఎంత వరకు వస్తున్నాయి? అట్లానే లేదు. సో భిక్షాటన నేను చేస్తున్నానంటే అసలు నా వర్క్ లేక నేను అదే చెప్తున్నా కదా, నా పొజిషన్ బాగున్నప్పుడు సో ఓకే. సో నాకు ఎవరు అంటే ఇప్పుడు చాలా మంది వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయమంటారు? ఇప్పుడు షూటింగ్ లో ఉన్న డబ్బులు ఏమైనా చచ్చిపోమంటారా నన్ను? సో నేను ఏ వృత్తి అయితే చేయాలి ఆ వృత్తే కదా నేను. సో నాకు ఆ వృత్తి నాకు ఒక అన్నం పెడుతుంది కాబట్టి సో నేను ఒక ట్రాన్స్జెండర్ ఆ వృత్తిని ముందు చేస్తాను కాబట్టి సో నేను అబ్బాయిగా ఉంటే నేను కష్టపడేదాన్ని. సో ఎలా అయినా కానీ ఓకే పర్వాలేదు, వచ్చిన దాంట్లో ఒక రోజు వస్తుంది, ఒక రోజు ఉండదు, ఒక్కొక్క నెల ఇంటి రెంట్ కట్టేదానికి డబ్బులు ఉండవు. సో ఎందుకంటే నాకు నెలకు ఒక 50,000 నేను సంపాదిస్తే సో నా ఇంటి రెంట్ నా తినేదానికి అంత మొత్తం తీసేసి సో మిగతాది నేను దేవుళ్ళకి యాత్రలకి తిరుగుతూ ఉంటా. సో ఇదే నా లైఫ్. వచ్చిన కాటికి నేను అంత సార్ నాకు నెలకి ఎంత కావాలో, నాకు బతకడానికి ఎంత కావాలో అంతే చాలు నాకు, ఇంకంతకు మించి నాకు వద్దు. బాగా తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటారు, సో ఎక్కడ చూసినా భక్తిలో ఉంటారు. ఆ మొన్నటిదాకా అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఏంటి ఆ రహస్యం? ఎప్పుడు అమ్మవారి చెప్పాను కదా, నాకు తల్లిదండ్రులు లేరు, వాళ్ళే నాకు తల్లిదండ్రులు. సో తప్పేముంది అంటారు. సో ఇప్పుడు నువ్వు యాంకర్ ఉన్నావు, నువ్వు యాంకర్ జాబ్ వదిలేసి వేరే పని చేసుకో.
ఒక మెకానిక్ షాప్ పని చేయలేవు కదా. సో నీకు ఏదైతే వర్క్ నీకు ఏదైతే ఉంటుందో నువ్వు అది దానికి కన్వర్ట్ అయి ఉంటావు. సో నేను కూడా దానికి కన్వర్ట్ అయిపోయాను. అది కూడా నీకు డ్యూటీ అనమాట. డ్యూటీ అంటే ఎట్లా డ్యూటీ కాబట్టి నేను చేస్తా, తిరుగుడు మీ డ్యూటీ అని చెప్పండి. మరి డ్యూటీ కాదు, నాకు అది అమ్మ నాన్నతో సమానం అంటున్నా. సో నాకు బాధ వచ్చి ప్రతిసారి ఇప్పుడు నీకు ఫోన్ చేసి నా బాధల మీద చెప్పుకుంటే మీరు చిన్న చూపు చూస్తారు. ఒకసారి ఏం చూడడం లేదు, ఒక సాటి వ్యక్తిగా సో బాధలు ఉన్నావు కాబట్టి ప్రేమతో కాల్ చేసిన కాబట్టి నేను మాట్లాడుతాను. నేనే బాధలు లేను, ఇన్ కేసు ఒకవేళ ఉంటే అంటున్నాను. నేను ఇప్పుడు బాధలు ఉంటే వెళ్ళిపోతా, మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. ఎక్కడికి? అది కాశీ మా నాన్న, అమ్మ వచ్చి దుర్గమ్మ. సో నేను అదే అంటున్నా, మీరు ఇంక వేరే మాట మాట్లాడకూడదు. మా అమ్మ మా నాన్న దగ్గర పోయి మా హక్కు నాకుంది, అది మీరు ఎలా వెళ్తాననే హక్కు మీకు ఎవరికి లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు లేరు, వాళ్ళే నా తల్లిదండ్రులు. సో నేను నా తల్లిదండ్రుల దగ్గర వెళ్తా, నా తప్పేముంది? వెళ్ళకూడదు అంటారా? భక్తిలో మునిగిపోయారంటే చాలా తప్పు కదా. సో నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళరు. సో అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఇంకోటి మీ దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అంటే ట్రాన్స్జెండర్స్ దాంట్లో. దేని గురించి అండి? ప్రతి విషయంలో అంటే నేను ఒక మాట చెప్తానండి, నేను చాలా దూరంగా ఉంటా. సో ఫ్రెండ్ సర్కిల్ అయినా ట్రాన్స్ ఫ్యామిలీస్ చాలా దూరంగా ఉంటా. నేను ఒక్కదాని నా వరకు. సో ఏదైనా పని ఉందా ట్రాన్స్ కమ్యూనిటీలో, సో ఒక 10 నిమిషాలు ఉండి వచ్చేస్తాను అంతేగాని నేను అంత తెలియదు. నాకు తెలియదు అంటారు. నేను ఏమంటున్నానండి, మరి తెలియదు అంటున్నారు. సో నేను నాకంత తెలియదు. కొంచెం ఒకవేళ తెలిసిన వాళ్ళు చాలా జ్ఞానము, చాలా తెలివి, చాలా ప్రపంచాన్ని ఏలే శక్తి మీ దగ్గర ఉంది. సో అన్ని విషయాలపైన మీరు మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎట్లా క్వశ్చన్ అడిగేదానికి నా దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. నా దగ్గర ఏదైతే ఆన్సర్, ప్రతిదానికి మీరు ఏది అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉండాలంటే మనం ముందే రాసుకున్నాం స్క్రిప్ట్. ఇలా చదవకపోయినా జ్ఞానం ఎక్కువ ఉందని చెప్పి నేను ఇప్పుడు అదే అండి అంటున్నాను. ఏమంటున్నాను, నా మాటలు కూడా తడబడలేదు కదా. సో పర్ఫెక్ట్. నువ్వు నీ ప్లేస్ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడు, నా దగ్గర ఇది ఆన్సర్ వస్తుంది. నేను ఎక్కువ ఉండను. సో నా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో నా మైండ్ సెట్ నేను ఎందుకంటే నేను కష్టపడి బతుకుతున్నా కాబట్టి ఎవరు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ అయినా మేల్ ఫీమేల్ ఎవరు నాకు ఇవ్వరు. సో ఏంటంటే మంచి చెడ్డ ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటాం కాబట్టి నాకు అప్పుడప్పుడు ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, నా బర్త్డే ఉన్నా, వాళ్ళ బర్త్డే ఉన్నా పోయి 10 నిమిషాలు ఉండి ఒక 2 నిమిషాలు డాన్స్ ఆడి వచ్చేస్తాను. అంతవరకు అనే డాన్స్ అనండి. ఏదో నాకు వచ్చింది, ఏదో ప్రాక్టీస్ చేస్తుండో లేకుంటే ఏదో వచ్చింది అని అంటున్నా. వచ్చింది అంటున్నా. అదే అండి, పాటలు బాగా పాడతారని చెప్పిన. పర్వాలేదండి, ఒక్కసారి మా వ్యూస్ కోసం ఒక పాట పాడరా? సో నా గురించి నేను సొంతంగా రాశాను అనమాట. ఓన్ సాంగ్ మీరు చూడలేదు అనుకుంటా. సో జనసేన పార్టీ గురించి. సో చాలా అంటే మీకు తెలియక మీరు అంటున్నారు కానీ, సో నేను అనే రంగాలు ఉన్నాను. సో టైం బ్యాడ్ అంతేగాని. అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఒక పాట రాసుకున్నా. సో ఆ పాట ఎప్పటికైనా త్వరలో ఒక వెబ్ సిరీస్ లాంటిది, నేనే డైరెక్టర్ ని. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక పాట రాశాను అనమాట, అమ్మ నాన్న దూరం అయితే ఎలా ఉంటుంది అని. ఒక అంటే జో జో జోలాలి జో జో జోలాలి అమ్మా అమ్మ నీ పాడన తీయని పాట, నాన్న నీ చెయ్యనాలరి ఆట, అమ్మైనా నాయనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, అమ్మ ఉంటే బాగుంటుంది, నాన్న ఉంటే సందడుంటుంది, వీళ్ళు లేకే కథగా బాధగా మారింది. చుట్టూ చుట్టాలున్నా ఎవరికి వాళ్ళే సొంతం, ఒక్క పూట పెట్టరా. సో నా రియల్ లైఫ్ లో ఆయన మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. సో సొంతంగా సో అది తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అంటారు. సో ఇది తల్లి గురించి. అంటే ఎప్పుడైనా గానీ ఇంకో సాంగ్ వచ్చి 2-3 సాంగ్ వేరే వాళ్ళు రాసింది పాడాను కమ్యూనిటీ గురించి. ఇంకోటి లవ్ సాంగ్. అంటే నేను అంటే ఫ్యూచర్ లో ఏదో ఒకటి మొబైల్లో గానీ, సో మనం షార్ట్ ఫిలిమ్స్ ఇవి తీయాలంటే సో అవసరం లేదు. ఆల్రెడీ నేను షార్ట్ ఫిలిం కూడా చేశాను. సో చాలా మంది మెచ్చుకున్నారు, మీకు చూపిస్తే షాక్ అయిపోతారు. సో ఒక లవ్ సాంగ్ అంటే ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ఇష్టపడితే ఎలా ఉంటుందో అలా.
తనన తనన తని నానరే తనన తనన తన నానరే తనన తనన తన నానరే పిల్ల పిల్ల నువ్వు నన్ని చూసి ఎందుకు నవ్వుతావే కళ్ళ ముందర ఉండే నువ్వు మాయమ్మయ్యావే ఎవరు ఎవరు అని తెలిసే లోపలి నువ్వు అని తెలిసిందే తనన తనన తని అన్నారే తానరే తల్లి తండ్రులు కంటే నేను నీకెక్కువై ప్రేమిస్తా అమ్మ తర్వాత నిన్ను నేను అమ్మలాగా చూసుకుంటా ఎవరు ఏమి అన్నా నిన్ను తేడా అన్నా నేను నిన్ను భార్య అని అనుకుంటానే అందరూ నన్ను ఏమో సమాజంలో చిన్న చూపు చూస్తుంది నువ్వు ఏమో నా ఎంటపడి నువ్వు విసిగించకురా అమ్మ నాన్నలేని దాని నాకు ఏమి లేదురా సమాజంలో పిల్లంటే ఒప్పుకోదురా. సో ఇవి సొంతంగా రాస్తాను. ఇంకా జనసేన గురించి జై 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 జనసేన జనసేన జెండా గుర్తు మనదన్నా గుండెల్లో గుడి కట్టి నీకు హారతి ఇస్తామన్నా పేదవాళ్ళకి అన్నం పెట్టి దేవుడివి అయ్యావు. సో ఇది మూవీస్ చాలా ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో అదే నాది మారా నేను ఏంటో చూపించాలి. ఇంకోటి మామూలు సినిమా సాంగ్ ఒకటే వస్తుంది నాకు. ఓ వాన పడితే ఆ కొండ కొన్న హాయి పూలొచ్చి పలికి సంపంగి భావాలో కోయిలకి కుక్కు విరహోలే భావోజీ సంగీతం అంటేనే హాయి హాయి. సూపర్. అంటే మీరు పాడుతుంటే ఆ పాటతో పాటు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సో మీరు పాడిన 3 పాటలు చాలా అద్భుతంగా నాకు నచ్చాయి. చాలా ఉన్నాయండి. అర్థమైంది. సెకండ్ సాంగ్ బాగా చూసినావా? సో మీ గురించి ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి లవ్ చేస్తే సో దానికి సంబంధించిన సో ఇంకోటి భిక్షాటన చేస్తే కూడా ఒక ఉంటుంది. చెయ్యి చాపి చప్పట్లు కొడితే తెలుస్తుంది అన్న మా బాధ నలుగురిలో వెళుతుంటే మమ్మల్ని హేళన చేస్తుంటారన్నా హేళన చేస్తుంటారన్నా తనన నారే తనన 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 నారే నారే తనన తనన నారే. సో చాలా ఉంది. సాంగ్స్ ఉన్నాయి. నాకు ఆ పాట బాగా నచ్చింది. ట్రాన్స్జెండర్ లవ్ చేస్తే సో అంటే పాట పాడుతుంటే మీలో ఒక ఫీల్ ఉంది. సో మీరు లవ్ గుర్తు అది మీరు ఇదే అమ్మదానికి కూడా ఏడుపొచ్చింది. చాలా ఉంది. అదే అంటున్నా మీరు లవ్ ఫెయిలియర్ అని చెప్పి. నేను లవ్ ఫెయిలియర్ కాదు కానీ సో నేను విన్నా. సో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. సో ఐటమ్ సాంగ్ వ్యక్తిగతంగా మీ లైఫ్ గురించి నేను చెప్తున్నా. మీ లవ్ ఫెయిలియర్ కాదా? లవ్ ఫెయిల్ అయితే కాదు కానీ ఓకే అది ఇంకా ఎక్కువ నేను ఇంకా మాట్లాడలేను. సో మ్యారేజ్ అయిపోయింది. సో 2 నిమిషాల్లో చెప్తాను. సో తను మ్యారేజ్ చేసుకున్నారు. సో అబ్బాయి ఉన్నారు. సో నేను ఒకటే కోరుతా, ఒక నేను జీవితాన్ని నాశనం కోరితే దేవుడు నా జీవితాన్ని కూడా అలానే చేస్తాడు. సో నీ జీవితాన్ని మేలు కోరితే నాకు కూడా ఎక్కువ చోట మేలు అని దొరుకుతుంది. సో ఆయన పెళ్లి చేసుకున్నాడు. అబ్బాయి పుట్టిను. సో వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. సో నాతో ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏమో బాగున్నావు అంటే అదే నాకు 10,000తో సమానం. సో ఎందుకంటే నేను సమాజంలో నేను ఎవరిని ఎక్కువ ఇష్టపడను. మా అమ్మ మా నాన్న తర్వాతనే నేను ఏదైనా గాని. సో ఇవన్నీ మధ్యలో వచ్చేటివి మధ్యలో పోయేటివి. సో ఏది శాశ్వతం కాదు. నీదనే సరి దేహం శాశ్వతం కాదు. నీదేది శాశ్వతంగా నీ ఆత్మ మాత్రమే శాశ్వతం. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతున్నా. ట్రాన్స్జెండర్స్ ని లవ్ చేసి మోసం చేస్తారని చెప్పి ట్రాన్స్జెండర్స్ తెలుసు. మరి తెలుసు కూడా ఎందుకు మోసపోతారు? నా లైఫ్ లో వేరేలా జరిగింది. సో నా లైఫ్ లో వేరేలా జరిగింది కాబట్టి నా లైఫ్ లో ఏమి మోసమే అనిపించలేదు. సో పోనీ ఒక వ్యక్తి బాగుపడ్డారు కదా నేను హ్యాపీగా ఫీల్ అయినా. సో మిగతా వాళ్ళు ఏంటంటే సో ఏం చేయమంటారండి, మనీకి ఈజీ పడి ఉంటారు. సో ప్రేమ పేరుతో. సో నేను అనిపించలేదు కానీ నేను బాగా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ వస్తే నేను అదే నేను ఎవరిని నమ్మను, ఎవరి జలు పోను. సో నేనేను నా సిద్ధాంతం. సో వాళ్ళ లైఫ్ లో గానీ నిజంగా ఇలా చాలా జరిగినాయి. చాలా చూస్తూనే ఉంటాం. ట్రాన్స్జెండర్స్ చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రేమించినోడు మోసం చేశాడని చెప్పి కూడా చనిపోయాడని చెప్పి కూడా చాలా వార్తలు వింటాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనికి చాలా వాల్యూ ఉంది. సెక్స్ లేదు, డబ్బుకి వాల్యూ లేదు, మనిషికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ. దీన్ని అర్థం పెట్టుకొని సో
మోసం చేసేది చాలా తప్పు అని నేను అంటాను. ఎవరైనా మోసపోవాల్సిందే అంటావు అక్కడ. నేను అట్లా అనట్లేదండి, మీరు అట్లా డబ్బుగా అనకండి. అంటున్నాను సో నేను దీనికి వాల్యూని అంటున్నాను. సో ఇది ప్రేమ అంటే దీన్ని అడ్డం పెట్టుకొని కూడా ఇప్పుడు చెప్తే కూడా నమ్మేస్తారు. సో అలాంటి వాళ్ళు అందులో నాలాగా స్ట్రాంగ్ గా ఉండరు కదా. సో అంటే మీ ధైర్యం, మీ స్ట్రెంగ్త్, మీ బలం, 18 శక్తి పీఠాల అమ్మవారు శక్తి నా వెనకాల ఉంది. అదే ధైర్యం, గట్టి ధైర్యం అని కాదు, నాకు అదొక నమ్మకం. ఒక అమ్మవారిని బాగా నమ్ముతారు మీరు. అవును. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మనం చూస్తున్నాం, లైక్ అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు వస్తుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి, సో అమ్మవారు పైకి వచ్చింది అని చెప్పి కూడా కొన్ని వార్తలలో కానీ, సో ఈ నిజ జీవితంలో సోషల్ మీడియా నెట్వర్క్ లో మనం బాగా చూస్తున్నాం. సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మవారిని మనము తప్పు అనుకో, ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాడు ఎంత పెద్దోడైనా గాని తప్పని నేను మాట్లాడతా. సో చాలా మంది చూస్తుంటా వస్తుందండి అమ్మవారు, ఎందుకంటే చాలా మంది అయితే కొట్టి పడేస్తున్నారు, యాక్టింగ్ ఊగుతారు అది. సో అది భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఒక వరం. సో ఇప్పుడు కూడా నాకు అమ్మవారు రావాలంటే సో నాకు కొన్ని నియమనాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో నా మీద కూడా అమ్మవారు వస్తుంది. సో నాకు అమ్మవారి మీద నాకు ఎప్పుడో వచ్చేది అమ్మవారు, సో నేనే ఆపేశాను. అట్లా ఆపొచ్చా? ఆపచ్చా అంటే అంతవరకు తెచ్చుకోకూడదు మనము. సో ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అంటే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట అట్లా అనమాట, నాకు తెలిసింది చెప్పాను. సో కొంతమందికి వస్తుంది, అమ్మవారు వస్తుంది చెప్తారు. సో కొంతమంది ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే. సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఒక అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు, అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంది అని చెప్పి అందరికి తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిసి నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయిండొచ్చేమో, నాకు తెలియదు, నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో గాని హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే. అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది? ట్రైనింగ్ ఎందుకంటారండి, అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పు మాట, అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి? చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదా అంటే అడగదంటే, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగనేది తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద అంటే చూపిమంటావా? చూపిస్తా. చూపిమంటావా? చూపిస్తా. అంటే వినిపిస్తలేదు నాకు, ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటావు? పక్కా. చెవులు ఏమైనా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి. ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి, విభూతి. పక్కన జరుగు. విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అదే హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఇక్కడ దయ్యాన్ని బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభుగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ.
ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి. చూడండి, మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగన కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. అమ్మో. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహా. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి. ఓం భగవగే భగని భాగవతరి భగవాసి ఓం పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరకండి. అలానే పట్టుకోండి. ఓం క్రీం క్లట్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లేకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా. సో ఇక్కడ అండి, ఇక్కడ దాండి చెప్పండి ఒకసారి. ఇక్కడ దాండి, నేను పట్టుకున్నా కదా, చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా. ఏది ఇలా ఉబ్బుతుంది ఇది? మళ్ళీ దయ్యం ఉంది కాబట్టి ఒప్పించాను కదా. ఆఫ్ కెమెరా ఏం చేయలేదు కదా. సో ఇక్కడ దాండి, నీ దయానికి ఇచ్చేసిన. సో ఇదంతా ఒక మ్యాజిక్. ఎస్. సో ఎందుకు నేను ఇంత
షాక్ తెలుసా, నిజంగా దయ్యం వచ్చినట్టు చేసినాడు. ఏ దానికి మా వాళ్ళంతా షేక్ ఆర్టిస్ట్ కాబట్టి అన్ని కలిపి మిక్స్ చేసేసాను. సో ఇంత ఎవరు ఓవరాక్షన్ చేయరు, మాయ మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు. సో నేను చేసే రీజన్ ఏంటంటే, సో అరటి పండు ఏముందంటే, సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వల్ల ఇప్పుడు కూడా తెలియదు జనాలకి. అమ్మ నువ్వు ఎలా చేసావమ్మా, సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను చెప్పాను ఇది మ్యాజిక్ అని. సో వాళ్ళకి తెలియదు అమ్మా తల్లి. సో జనాలు ఇంకా పిచ్చి మూఢ నమ్మకాలు ఉన్నారు. సరే నేను అందరూ అనట్లేదు, దేవుడు ఉన్నాడు దయ్యం. సరే మా అమ్మ మరాన్ని దొట్టేసి చెప్పాను దయ్యం చూశాను. సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూళ్ళు ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదేం లేదు, ఇలా వాటర్ ఏం అవ్వదంటే సో ఈనో ప్యాకెట్, సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది, అన్ని సోషల్ మీడియానే కాబట్టి. సో బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసాము, ఇప్పుడు ఏంది నువ్వు అన్నట్టు. సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో 50,000 60,000 గుంజెట్టలు ఉన్నారు. సో ఇలా చేసి సో అరటి పనులు కూడా అలానే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ను తీసుకొని ఇలా అని ఇలా. సో విభూతి ఎలా తీస్తారంటే, సో యాక్చువల్ గా చాక్ పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇగో ఇలా అంటాం, ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా స్పాట్ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇలా గాల్లో నుంచి విభూతులు తీస్తాము, శివలింగం తీస్తుంటే గానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవునితో ఆటలు వద్దు అన్నారు. సరే ఓకే, అది కూడా మ్యాజిక్. కొంతమంది లింగాలు తీసేటప్పుడు 10 సార్లు, కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గర ఒక 210 కిలోమీటర్లు కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా లింగాలు తీస్తాను. లింగాలు తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగి 10 సార్లు నాప్కిన్ దొడుచుకుంటారు. సో 10 సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో అలా మ్యాజిక్ చేసిస్తారు. ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ, అదొక బయట థ్రెడ్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాసెస్. ముగ్గేసే చేతవలాగా దయాన్ని లేపగలచ్చు, అదొక మ్యాజిక్. సో నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన జరిగిన అనుభవం ఏంటంటే, సో మట్టిలో నుంచి చగ్గ వచ్చింది అక్క, నాకు ఏదో అవి ఉన్నాయని 10,000 గుంజారంటే. సో అది కూడా మ్యాజిక్ ఏనా ఈసారి వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు. కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి, కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు. వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు, దేశ ఆపదలు వచ్చా వాళ్ళు ఇలాంటివి చేశారు. కానీ ఇలాంటివి మహిమలు నాకు దేవుడు, నాకు నేను దేవుణ్ణి అది కొంతమంది అన్ను అనట్లేదండి. కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయ మాటలు చేసి ఇప్పుడు కూడా డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చిలకదో ఎక్కడైనా చిలక దోషం దగ్గర పోయేటప్పుడు రా నాన్న 20 రూపాయలు పెట్టాట, 20 రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆ దోషం ఉంది, 500 1000 చెప్పే కొద్ది 10,000 దాకా దాటుద్ది. సో లాభం ఎవరికి? అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఇలా మూఢనమ్మకాలు అమ్మకండి, పైసలు వేస్తే చిలుకొస్తుంది. సో ఇంకోటి దయ్యాన్ని గురించి మాట్లాడితే, సో నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా, దయ్యాన్ని నమ్ముతా. సో చిన్నప్పుడు నేను అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు, ఇప్పుడు 6 సంవత్సరాల కిందట, సో నేను పడుకుంటే చేతి దగ్గర గుళ్ళ అంటే ఇక్కడ పుండు అయింది, పెంకులు కొట్టాలు. మా నాన్న మా అమ్మ బయట పడుకుని నేను లోపల పడుకున్నాము. సరే నేను పడుకుంటే లేసాను, నవ్వు వస్తుందమ్మా, నొప్పి అని చూస్తే ఇట్లా కూర్చుంది అట్లే. సో అది ఇప్పటికి దయ్యమా అని తెలీదు, అమ్మవారా అని తెలియదు. చూస్తే మనము అమ్మవారు సినిమాలో రమ్యకృష్ణ పేర్లో కూర్చుంటుంది. సో అలానే ఉంది. సరేలే అని 2వ సారి మళ్ళీ కళ్ళు మూసుకొని ధైర్యం చేసుకున్నా. మళ్ళీ లేచి చూస్తే మళ్ళీ కూర్చొని 3వ సారి బ్యార్ మరి నడిస్తే మా అమ్మ మా నాన్న వచ్చారు, ఏం కాదు. సో అది నేనైతే కానీ అబద్ధం చెప్పను, ఎందుకంటే మా అమ్మ మా నాన్న మీద దొట్టేస్తాను, దేవుడి మీద. అది సత్యం జరిగింది. సో దేవుడు అంటారా, దేవుడు మనం చూడం గాని వేరే దారి రూపంలో కళలో తప్ప దేవుడు ఉంటారు. సో మనకి వెనకుండి పోస్ట్ చేస్తారు కాబట్టి, సో నేను దయ్యాన్ని నమ్ముతా, దేవుని నమ్ముతా. సో ఇవి నిజంగా ఉన్నాయి. కొంతమంది ఈ పేర్లు అడ్డం పెట్టుకుని, సో నేను చేసినవన్నీ మ్యాజిక్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కొంతమంది నేను అది అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు, సో ఈ రోజు పెద్ద ఏం లేదు. అందరికి మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఫేక్ వాళ్ళని. అంటే ఎవరైనా గానీ నేను ఫేక్ అంటే అందులో నిజం ఉంటే నేను మొక్కుతా. సో నేను దాంట్లో కరెక్ట్ గా ఆన్సర్ లేకపోతే నేను నమ్మాలి. సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి కొంతమందిని అనేది నేను కొంతమందిని ఈ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళకి అవకాశం రాక, వాళ్ళు చెప్పి అంత ధైర్యం చేయలేక, ధైర్యం లేక, సో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మెసేజ్ ఇద్దామని చెప్పి మెసేజ్ ఏం లేదు, కానీ ఏదో అన్ఎక్స్పెక్ట్ గా
ఓకే ఏదో ఒక ఇంటర్వ్యూ ఏదో అలా చేస్తే అది అలా 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 ఆ టైంలో నేను ఖాళీగా ఉండడము ఏదో అలా నేర్చుకోవడం ఏం లేదు. యూట్యూబ్ లో ఆన్ ద స్పాట్ నేను 10 నిమిషాల్లో నేర్చుకున్నాను నేను. ఓకే ఫస్ట్ జనాలను పిచ్చోళ్ళని చేసినావు ఫస్ట్. నేను మ్యాజిక్ అంటున్నా కదా, స్టార్టింగ్ చూస్తే ఫస్ట్ భయం అవుతుంది, నాకే భయం అయింది. నేను మ్యాజిక్ అని చెప్పాను కదా, మ్యాజిక్ అని చెప్పి కూడా మీరు నన్ను ఎలా నమ్ముతున్నారు? లేదు ఫస్ట్ అంటున్నా, నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు జనాలకి కంటెంట్ కాదు, ఆ జనాలకి ఆ అరుపులు కాదే కావాలి, ఎందుకంటే ఇది నిజంగా ఉన్నట్టు. సో అంతేగాని నేర్చుకున్నావు. ఇప్పుడు చెప్తేప్పుడు ఒక వీడియోలో చూసిన నేను అరుంధతి శివగంగా అని చెప్పి కూడా అన్ని సినిమా పేర్లు చెప్తున్నావు, అది కింద కామెంట్ అవునవును సినిమా పేర్లు అన్ని పెట్టుకొని భగని భాగవతరి భగవత్సలు అమ్మ బొమ్మ గంగారు కింద కరే ఇది ఎక్కడో కొట్టినట్టు డైలాగ్ అమ్మ బొమ్మ రామ్మ. సో ఇవన్నీ మంత్రాలు ఎక్కగానే మాకు రావు, కానీ సినిమాలు ఇప్పుడు ఓం క్రీం కం పట్ స్వాహ అనేది అమ్మ బొమ్మలోనే ఉంది. కాంచన గంగా శివనరాని ఓం పట్ స్వాహ స్వాహ అనేది ప్రతి సినిమాలో కూడా స్వాహ స్వాహ అంటారు. మెసేజ్ ఇద్దామని చెప్పి అలా మెసేజ్ అంటే జనాలు తెలుసు, కానీ ఏమో అలా దేవుని వెనుక నుంచి తట్టాడేమో పోయి జనాలకి కొంతమంది ఇలా నమ్ముతారు. అట్లా చేసేటప్పుడు నిజంగా దైవం వస్తే పరిస్థితి ఏంది? సో ఉండొచ్చు, చెప్పలేము. సో అది దేవుని చేతిలో ఉంది, దయ్యం వస్తుందా లేదా అనేది. ఎప్పుడు అనిపించలే కాంట్రవర్సీలో పడతా ఇలా చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నెటిజన్లు ఏమని అనుకుంటారు ఏమో, నీకు ఇబ్బంది అవుతుంది వ్యక్తిగతంగా అని చెప్పి ఎప్పుడు అనుకోలే ఇట్లా? దీంట్లో తప్పేం చేశానని నేను. సో ఇదొక ఇప్పుడు ఇదే నేను చేసింది సినిమాలు కూడా చూపిస్తున్నారు కదా, నిజ జీవితం వేరే కదా. నేను మ్యాజిక్ ఇప్పుడు సరే ఓకే నేను చెయ్యను, మ్యాజిక్ చేసే వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళే అయితే నమ్ముతారా? నేనేమంటున్నానంటే ఇలాంటి చాలా మంది ఇప్పుడు కూడా కామెంట్స్ లో అవునమ్మా ఇప్పుడు కూడా మా గ్రామంలో ఒకప్పుడు చూసేవాళ్ళము చేసేవాళ్ళము ఇట్లా మోసం చేసే వాళ్ళని పెడుతున్నారు, 100 మందిలో 3-4 పెడుతున్నారు. సో అంటే ఒకప్పుడు జరిగేవి అలా మోసపోకండి అని చెప్పి మీరు జరిగింది. సో నా దాంట్లో ఇప్పుడు నేను ఎవరికో చెప్పుకోవాలి, నేను చెప్పద్దు అంటారా? సో నా లైఫ్ లో నా ఫ్రెండ్ కి మందు పడింది. మందు అంటే పల్లెటూరులో 100 రకాలుగా ఉంటాయి నువ్వు వశం చేసుకోవడానికి. సో కక్కించుకోవడానికి వెళ్ళాము, కక్కించుకోవడానికి వెళ్తే సో కక్కిచ్చారు, నన్ను చూసి నీకుందమ్మా అన్నారు. అప్పుడు నా వల్ల నాకు 2 రోజులు జ్వరం, అమ్మ నాకుందా ఎవడు పెట్టాడు ఎంగతో అమ్మ అని పోయి పొడకడకు ఉప్పు నీళ్ళు తాపిస్తారు 3 గ్లాసులు. తాగే టైంలో కుండ పెడతారు. నేను ఎట్లయితే విభూతి తీసాను ఆ విభూతి ఇలా పెట్టుకుని మంది నల్ల మంది గ్రౌండ్ గా పైన తక్కన నేను ఇట్లా చూస్తా, నేను పెద్ద ఇట్లా ఆహా సన్న మందు లేదులే సరే హ్యాపీగా ఉంది. కానీ ఒకవైపు అప్పుడు నాకు తెలవలేదు, ఎప్పుడు తెలిసి వచ్చింది ఆహా ఇదేం నేను ఎలా నమ్మాలి, నిజమైన మంది అంటే నోట్ల నుంచి వస్తుంది, అసలైన మంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది. సో నాకు జరిగినప్పుడు సో చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు మన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి వచ్చి అమ్మ నాకు ఇలా జరిగింది, సో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం. చాలా అందరికీ తెలుసు. ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మకొక్కునే వాళ్ళు నమ్మరు. సో ఎవరికన్నా నాకంటూ 10 మంది ఉంటారు నచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసమే ఇది. ఓకే సో చివరిగా మీరు మ్యాజిక్ అని చెప్పి బతికిపోయారు, ఎందుకంటే మీరు చేసినప్పుడు మొత్తం నేను వీడియో తీసిన, ఒకవేళ మీరు ఇది అబద్ధం అని చెప్తే నిజంగా నా వీడియో నేను ప్లే చేస్తూనే. సో మీరే అది ఒప్పుకున్నారు కాబట్టి సో చివరిగా ఒప్పుకున్నా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది కాదు కదా, మీరు 40-50 ఇంటర్వ్యూ సెలబ్రిటీ కదా, చెప్పుకునే నా అంతా మా ఆత్మకు తెలుసు. నన్ను టైం ఇస్తారు, మీరు రావాలంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది, మాకు టైం ఇచ్చడం గొప్ప మీరు, అదే నేను చెప్పేది. సో చివరిగా మీ వ్యూవర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? మీ జనాలను ఇష్టపడే వ్యక్తులకి. సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కొరకు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా కొడుకల్లారా మీరు కింద కామెంట్స్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఇదే పక్క అర్థమైందా? సో మీరు కింద కామెంట్స్ పెట్టేటప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని పెట్టండి. సో మీ ఇంటికి వచ్చి నేను దౌర్జన్యంగా తీసుకుని మీ ఇంటికి వచ్చి మీరు ఏం చేయలేదు. సో మీలాగా మేమేం తప్పుడు చేయట్లేదు. సో నాకు నచ్చుకోకున్న వారికి మాత్రమే చెప్తున్నా, మీలాగా మేము లేదు అర్థమైందా? మా బతుకుల కోసం మా కడుపుల కోసం కష్టపడుతున్నారు, ఏదో గోపరాశాలు ఎగురిపోయి అక్కడిపై ఎగురిపోయి ఏదో చేస్తున్నారు. నలుగురిలో మేము న్యూసెన్స్ చేస్తున్నాం అంతే కానీ మాకంటే ఎక్కువ న్యూసెన్స్ మీరే. ఎలా అని చెప్తున్నాం? సో ఒక ట్రాన్స్జెండర్ మగవాడి దగ్గర పోతుంది, ఒక మగవాడు ఆడి దొరకపోతే పిల్లలు పిల్లలు కుక్కలని పిల్లలి ఆవలి అలాంటి మీరు మా గురించి కింద కామెంట్స్ పెట్టే అర్హత లేదు. అమ్మ ఆడపిల్లలారా కొంతమంది తల్లిరారు చెప్తున్నాను, అమ్మ కొంతమందికి అందరికి కాదు, ఆడపిల్లలను చాలా మంది ఉన్నారు. నన్ను కన్నది ఆడేది, నన్ను పెంచింది ఆడేది, నేను
నేను నమ్మేది అమ్మవారు ఆడదే. సో కాబట్టి కొంతమంది ఆడవాళ్ళని అమ్మ మీరేదో పెద్ద పత్తి పడతలకి కొంతమంది కింద ఏదో మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, అయ్యా హిజ్రాలు ఇట్లా డబ్బులు గుంచుతారు, హిజ్రాలు అట్లా చేస్తారు, సో మీరేం చేస్తున్నారమ్మా? మీ బతుకులు అసలు ఏమైపోతారు ఎక్కుతారు మీలాగా మేము దొంగతనాలు చేయట్లేదు. మళ్ళీ అంగాలకి ఇంత బట్టలు మూట యూట్యూబ్ లో కొట్టండి, వీళ్ళు బండారం అంతా ఆడాలి, కొంతమందిని ఆడాలంటారు, కొంతమంది ఆడే బండారం అంతా అసలుకి బట్టలు వేసుకుపోతారు, దొంగతనాలు చేస్తారు. మీకు కొంతమంది ఆడపిల్లలే చదువుకోని పంపిస్తే నాటకాలు చేస్తున్నారమ్మా మీరు. మరి మాట్లాడుతున్నారు మా గురించి కింద కామెంట్స్ లో, ఏదన్నా ఇజ్రాయల్ మీకంటే మేమేలు కదమ్మా, అడుక్కొని న్యాయంగా బతుకుతున్నాము. మీరు ఎక్కడ పోతున్నారు? ఆడగా పుట్టి మగ పుట్టి మీరు అసలుకి మీ తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే మీరేమో మాదాపూర్ సైరామడిపేట చూపిస్తాం, మేము గృహప్రవేశాలు తిరుగుతూ ఉంటామండి నైట్ నా హాస్టల్ పక్కన. అబ్బా మీ నమ్మకం ఇదేంటి ఏ పోతా ఎంతమంది లేరు. కొంత ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు అప్పు చేసి కష్టపడి రైతు వ్యవసాయం చేసి అప్పులు చేసి మీకు చదువుకోమనిపిస్తే మీరు చేస్తేనేది ఇక్కడ సరే కొంతమంది ప్రేమలు పడతారు. సో అబ్బాయిలు మేము ఎవరిని నమ్మి ముంచట్లేదు తల్లి, మేము అడుక్కొని బతుకుతున్నాం, మేము ఎవరిని నమ్మిలో ముంచట్లేదు. కానీ అబ్బాయిలు మిమ్మల్ని మాయ మాటలు గిఫ్ట్లు పేరు ఆ పేరు ఈ పేరు చెప్పి మిమ్మల్ని వదిలేస్తున్నారు. సో కొంతమంది ఆడపిల్లలు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు మానుకోండి, మీరు తప్పులు సరిదిద్దుకోండి, అప్పుడు మా గురించి మాట్లాడు. అంతేగాని మీకంటే మేము ఎక్కువ చేయట్లేదు. ఒక మగవాడు నేను చేస్తున్నామా నా వట్టలాగా చెప్పండి రా, నా సౌత్ లా కొంతమంది చెప్పండి, నేను మీలాగా దొంగతనాలు చేస్తున్నామా? ఒరే లంజా అన్నయ్య 9 నెలల ఏం కనబడుతుందన్నయ్య నా కొడుకులకి 9 నెలల రే మేము గౌరవంగా బతుకుతున్నాం. కానీ మీరు పిల్లలని అమ్మాయిలని లాస్ట్ కి ఆవుని రఘునాథని మనం మొక్కుతాం రా, అలాంటిది మీరు ఆవులని మేకలు రీసెంట్ గా చూస్తాం అన్నయ్య. సో వీళ్ళకంటే మేము ఎక్కువ పాపాలు చేస్తున్నామా? సో మేము అడుక్కుంటానే తప్పే, మేము డబ్బులు గుంచుతానే తప్పే. సో తప్పే, కానీ మీలో తప్పులు లేవా? ఎన్ని తప్పులు లేవు. సో మరి పక్కన పెట్టండి. ఆడవాళ్ళలో మగవాళ్ళలో తప్పులే లేవా? వాళ్ళు పుణ్యాత్ముల చెప్పండి, వాళ్ళు మహా ఇదిన వాళ్ళ లంగాల కింద బట్టల ముట్టలు దొంగతనం చెయ్యట్లేదు. ఫస్ట్ కింద కాన్స్ పెట్టలేదు. చిల్లర నా కొడకల్లారా మీకే చెప్తున్నాను. కొంతమందిని అంటున్నా, మూసుకొని మీ ఇంట్లో తిని బలసి కామెంట్స్ పెట్టడం కాదరా, మనిషిగా బతకంటారా. సో మా ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటే మీరు అంటారు. సో మీరంటే అందరూ అన్నట్టు. సో మీరు మీ వాళ్ళు కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. దయచేసి మానుకోండి. మీరు పెట్టామా కుచ్చు ఆడిపోతుందమ్మా సమాజము. మీలో ఇన్ని తప్పులు ఉన్నాయి. తల్లిదండ్రుల మాట కాదనుకో మీరు ప్రేమించి మీరు చేసి ఈ అబ్బాయిలు ఇట్లా చేసి మమ్మల్ని మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అర్థమైందా? చాలా ఆవేదనని మనసులో కడుపులో పెట్టుకున్నట్టు మీరు నేను చెప్పింది నిజమా కదా? ఇక్కడ ప్రతి ఆడపిల్ల ఆడబిడ్డలు అందరికీ ఉండి నేను చెప్పిన అబద్ధం అని చెప్పండి. సో నేను అబద్ధం అని ఒప్పుకుంటా. నేను అబద్ధం చెప్పాను, చాలా ఇంటర్వ్యూలు చెప్పా, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా. సో మమ్మల్ని తప్పుగా ఎంచుతున్నప్పుడు ఇప్పుడు నేను కూర్చున్నా, మీరు ట్రాన్స్జెండర్ అన్నప్పుడు మేము కూడా వాళ్ళు అడగ హక్కు నాకు లేదా? సో నేను అడిగాను. సో తప్పు లేదంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు హైదరాబాద్ లో ఏం జరుగుతుందని. తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు తెలుసు. వాళ్ళకి హ్యాపీగానే ఉంటది. మగవాడు చేశాడు, ఆడ చేసింది, కొజ్జవాడు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే అమ్మో మండి పడుతున్నారు దారాలు. సో నేను ఎట్లా కనబడుతున్నామో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు, వచ్చినందుకు, సో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇబ్బంది పెట్టుంటే ఇబ్బంది లేదు. అయ్యో నేను ఉన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఈయన కూర్చోమను, నువ్వు వెళ్ళిపో, ఇదే ఆన్సర్ వస్తుంది. కానీ ఎందుకంటే నాలో క్లారిటీ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ వస్తుంది. నీతో ఏదైతే మాట్లాడని అదే మాట్లాడతాను. మాట తడబడితే నాలో తప్పులు ఉన్నాయని నువ్వు గ్రహించాలి. సో ఇంకోటి నీకు చెప్పాల్సింది ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ ని ఎక్కువ గౌరవించే వ్యక్తులు నేను చాలా విషయంలో ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేయడం జరిగింది. సో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు కూడా తెరపై తీసుకొచ్చిన కొన్ని ఇంటర్వ్యూ కూడా నా వైల్లోనే ఉన్నాయి. సో మా అమ్మని, మా అక్క, మా చెల్లెని ఎట్లా చూస్తాను, వాళ్ళని కూడా అట్లనే గౌరవిస్తాను. దేవుడు సలబెట్ట మా ఆశీస్ మీకు ఎప్పుడు ఉండాలి. నేను నమ్మే ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వేశ్వర సార్ మీకు ఎప్పుడు, మీరే కాదు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తి కోరు. ఎందుకంటే నేను అందరూ మంచి కోరేదాని కంటే భగవంతుని మంచి చూడాలి. సో
ఇదే. సో వీడియోలో ఏమన్నా నేను తప్పులు మాట్లాడితే సో పెట్టుకుని కాదనను. సో ఎవరో ఒకరు కావలసిన 5 మంది పెడతారు, నాకు వాళ్ళ తెలుసు, వాళ్ళకి మాత్రం నేను చెప్పారు తప్ప సో నేను అందరినీ అనే హక్కు నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ మీరు సంతోషంగా చేసుకోవాలి. సో నేనైతే కుంభవేళం పోతున్నాను. సో నాకు ఎందుకంటే చాలా ఇష్టము. అందరూ బాగుండాలని అక్కడ కుంభవేళలో మొక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.